గుడ్ మార్నింగ్. జార్ఖండ్ ఈ రాష్ట్రం పేరు వినగానే దట్టమైన అడవులు, పచ్చని అడవులు గుర్తుకొస్తాయి. భూమికి పచ్చని రంగేసినట్లు అని కలకూరి ప్రసాద్ పాట రాశాడు. భూమికి పచ్చని రంగు కాదు, దేశానికే పచ్చని రంగేసినట్లు జార్ఖండ్ అడవులు ఈ భారతదేశాన్ని నిరంతరం పచ్చగా ఉంచుతాయి. అందుకే ఆ రాష్ట్రాన్ని జార్ అంటే అడవి అని, ఖండ్ అంటే భూమి అని, అడవుల దేశం అని భౌగోళిక శాస్త్రవేత్తలు ఈ మాట చెప్తూ ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేక ఉపమానం ఉన్నది. మనకి కేరళ రాష్ట్రానికి వెళ్తే దేవతలు సంచరించిన ప్రాంతము అని అంటారు. కనుక అడవుల రాజ్యం, అడవుల దేశం జార్ఖండ్ ఇవాళ దేశంలో ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. దేశము చూపంతా జార్ఖండ్ మీదే ఉంది. దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలు, మీడియా అటెన్షన్ జార్ఖండ్ మీదే ఉంది. ఎందుకు? మొన్నటికి మొన్న ఢిల్లీ నగరంలో జంజీ యూత్ చేసిన పోరాట ఫలితం నీట్ పరీక్ష పేపర్ లీక్ కావటం మూలంగా ఆ పరీక్ష పేపర్ లీక్ కావడానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు సుదీర్ఘంగా చేసిన పోరాట ఫలితంగా రాజీనామా చేశారు. ఎక్కడైనా సరే అవినీతి జరిగినప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేస్తే పోరాటం ద్వారా దేనినైనా సాధించుకోగలం అనే ఒక విశ్వాసం యువజనుల్లో కలిగింది. జంజీ యూత్ అది తీసుకొచ్చింది. అందుకే జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ఉద్యమం నడుస్తుంది. మీ అందరికి తెలుసు కదా, నవంబర్ 15వ తారీఖు 2000 సంవత్సరంలో జార్ఖండ్ అనే ఒక రాష్ట్రం ఏర్పడింది. ఇది బీహార్లో భాగంగా ఉండిన ప్రాంతం. బహుశా 50 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం సొంత రాష్ట్రం కోసం పోరాటం చేసింది, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమానికి కూడా అంతే చరిత్ర ఉంది. ఆ పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. బీహార్ నుంచి విడిపోయి ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ సంఘం ఆధ్వర్యంలో జైపాల్ సింగ్ ముండా, శిబు సోరెన్ అనగానే ఈ పేరు మన అందరికీ తెలుసు కదా. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయన. ఆ శిబు సోరెన్ కొడుకే ఇప్పుడు హేమంత్ సోరెన్ ఇప్పటి ముఖ్యమంత్రి. శిబు సోరెన్ నాయకత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే సంఘాన్ని పెట్టుకొని పోరాట ఫలితంగా జార్ఖండ్ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 26 ఏళ్ళు అయింది. ఈ 26 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఎన్నో మారాయి. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలతో సపోర్ట్ చేస్తుంది. కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వీటన్నిటి కలయికతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి పనిచేస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం అనగానే బిర్సా ముండా గుర్తుకొస్తాడు మనకి. జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన భూమిపుత్రుడు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు. 1875 నవంబర్ 15వ తారీఖున ఆదివాసి కుటుంబంలో పుట్టి ప్రాథమిక విద్య వరకు చర్చి పాఠశాలలో చదువుకొని జమీందారులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన అటవీ చట్టాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటం చేశాడు. ఆయుధాలు తీసుకొని పోరాటం చేశాడు. ఆదివాసులందరినీ ఏకం చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని 3 చెరువుల నీళ్లు తాగించాడు. కానీ చివరికి ద్రోహులు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ అయి బ్రిటిష్ అధికారులు తీసుకెళ్లి రాంచీ జైల్లో పెట్టి తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి అనారోగ్యం పాలై 1900 సంవత్సరంలో అమరుడయ్యాడు. అంటే జార్ఖండ్ ప్రాంతానికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. ఆదివాసీ పోరాటాల అస్తిత్వం ఉంది. ఈ అడవి మాదే, ఈ అడవి మీద హక్కు మాదే, మా భూమి మా రాజ్యం అనే నినాదాన్ని ఇచ్చాడు. తెలంగాణలో కొమరం భీం, రామ్జీ గోండ్, అటు బిర్సా ముండా వీళ్ళు ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులు. ఇలాంటి ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా పుట్టిన ఆ నేల ఇవాళ అట్టుడుకుతుంది. ఆయన ఇచ్చిన చైతన్యమే కావచ్చు. ఎందుకోసం? ఎప్పటికీ పరీక్ష పేపర్లు లీక్ అవుతూ ఉంటాయి. ఎన్టీఏ నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్ అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పేపర్ లీక్ అవుతుంది. అనేక అవకతవకలతో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి జేఎల్స్గా ఉద్యోగాలు పొందుతుంటారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. మరి సంవత్సరాలు కష్టపడి చదివిన బిడ్డలు ఉద్యోగం రాకపోతే కడుపు మండుతుంది. అందుకే జార్ఖండ్ రాష్ట్రం ఇప్పుడు ఆ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు. నిన్న మధ్యాహ్నం జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడించారు. వేలాది మంది విద్యార్థులు ఏం కోరుతున్నారు? వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారు? జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ వాళ్ళు నిర్వహించే అనేక పోటీ పరీక్షలు రాష్ట్రం ఏర్పడిన ప్రారంభ దినాల నుంచే 2003లో, 2006లో, 2013లో, 2024లో ప్రతి సందర్భంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉంది, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని మరొకటి ఉంది. ఈ 2 నిర్వహించే పరీక్ష పేపర్లు ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. కష్టపడి చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రాక వేరే వాళ్ళకి ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అందుకే ఆ యువత అంతా ఈ పరీక్ష పేపర్ లీక్ కావడానికి వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమిటి, ఈ లోపాలను సరిదిద్దమని వాళ్ళ పోరాటాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వం సరిదిద్దాలి. సరిదిద్దకపోగా ఆ పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి శిబు సోరెన్. ఆయన ఫోటో ఒక చేతిలో పట్టుకొని ఉద్యమాన్ని చేస్తున్నారు. దేవేంద్రనాథ్ మహా అనే ఒక యువకుడు వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ వారం రోజులు గడిచింది. వాళ్ళు ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టి ఆయనతో పాటు మరో 6 మంది కూడా భాగమై పోరాటం చేస్తున్నారు. నిన్నటి చిత్రాలు చూసాం మనం. చలో అసెంబ్లీకి పిలిపించినప్పుడు వేలాది మంది విద్యార్థులు తరలి వస్తుంటే ఆ విద్యార్థులతో పాటు వారం రోజుల నుంచి తిండి లేక నీళ్లు లేక శరీరం అంతా శుష్కించిపోయి ఉన్న ఆ స్థితిలో ఆయన స్ట్రెచర్ మీద తీసుకొని వచ్చారు అక్కడికి. ఆ స్ట్రెచర్ మీద ఉండే మాట్లాడుతూ ఉన్నాడు మీడియాతో. కనుక పాలకులు అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించవలసింది, ఇవాళ విద్యార్థి యువతరం మౌనంగా లేరు. వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వ్యవస్థలో ఉన్న సమస్యలు పరిష్కరించమని. కేంద్ర పాలకుల నుంచి మొదలు పెడితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలకులందరూ మీరు అలర్ట్గా ఉండండి, బాధ్యతగా ఉండండి, జవాబుదారితనంగా ఉండండి. జవాబుదారితనమే అడుగుతున్నారు. వాళ్ళేం ముఖ్యమంత్రి పదవులు అడగట్లేదు, వాళ్ళేం ప్రధానమంత్రి పదవులు అడగట్లేదు, మంత్రుల పదవులు అడగట్లేదు. వ్యవస్థ జవాబుదారితనంగా ఉండాలి అని అడుగుతున్నారు. దానికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరైనా మరింత బాధ్యతగా ఉండాలి. ఇన్నాళ్ళు చేసినట్లు నడవదు. డబ్బులున్న వాళ్ళు డబ్బులు విదజల్లి నీట్ పరీక్ష పేపర్ కొనుక్కుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్లు కొంటున్నారు. దేశంలో ఏ పరీక్ష నడిచినా సరే ఆ పేపర్ మేము కొనుక్కొని ఉద్యోగం తెచ్చుకోగలమనే ఒక నమ్మకంతో డబ్బులున్న వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మరి డబ్బులు లేక అప్పుల పాలై తల్లిదండ్రులు కూలినాలి చేసుకొని డబ్బులు ఇస్తే వెళ్ళి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాకపోతే కడుపు మండదా? అందుకే సమాజం కూడా ఆ విద్యార్థి యువతరం చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించవలసిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తన పార్టీ ఉన్నప్పటికీ ఆ లాఠీ చార్జిని ఖండిస్తూ ప్రకటన ఇచ్చాడు. రాజకీయాలు చేయకండి దీన్ని. నేను ఎక్కడో చదివాను. చలో అసెంబ్లీకి పిలిపించిన ఆ విద్యార్థులు ఏ సంఘం పేరుతో పిలిపించారు? జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ అనే పేరుతో పిలిపించారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు పాల్గొనాలని అర్థం. కానీ ఒక పార్టీ ఏం చేసిందంటే, బెంగాల్ నుంచి ఒక 3 వెహికల్స్లో ఒక్కొక్క వెహికల్లో 20 మంది చొప్పున దాదాపు ఒక 60 మందిని అక్కడికి డంపు చేసింది. అంటే దీని అర్థం ఏమిటి? బెంగాల్ నుంచి జార్ఖండ్కు, సరిహద్దు రాష్ట్రం కదా, జార్ఖండ్కు వచ్చారు. వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? శాంతియుతంగా జరుగుతున్న పోరాటంలో హింస సృష్టించి, విధ్వంసం సృష్టించి, న్యాయసమ్మతంగా చేస్తున్న పోరాటాన్ని హింసాయుతంగా మార్చి అణిచివేయడానికి ఇది ఒక కుట్ర. ఢిల్లీలో ఏ విధంగా అయితే చూసాం మనం, పోలీసుల పేరు మీద లాఠీలు చేతిలో పట్టుకొని, జేబుకు వాళ్ళ పేరు ఉండదు కానీ డ్రెస్ ఉంటుంది. కొద్దిమందికి డ్రెస్ ఉండదు, ఏముండదు, చేతిలో లాఠీ ఉంటుంది. విద్యార్థుల మీద దాడి చేస్తుంటారు. సేమ్ టైం పోలీసుల మీద కూడా దాడి చేస్తుంటారు వాళ్ళు. అంటే విద్యార్థులే పోలీసులను కొట్టినట్లుగా ఒక భ్రమ కల్పించి బయటికి హింస చెలరేగిందని చెప్పడానికి సరిగ్గా ఇవాళ బెంగాల్ నుంచి జార్ఖండ్కి వచ్చిన వాళ్ళు కూడా ఒక 50-60 మంది అలాంటి హింస సృష్టించడానికి వచ్చారు. వెంటనే మీడియా వాళ్ళు అలర్ట్ అయి దాన్ని నివారించగలిగారు. అందుకే పాలకులారా, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, జార్ఖండ్లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా, ఏవైనా సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అలయన్స్తో ఉన్నప్పుడు రాజకీయాలు చేయకండి, నిజాయితీగా ప్రవర్తించండి. విద్యార్థులు ఇంతటి పోరాటాన్ని నడుపుతూ ఉన్నప్పుడు పౌర సమాజం కూడా కదలాలి, కదలిక రావాలి, మౌనం వీడాలి. అట్లాంటి సందర్భంలోనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరు పేరున కోరుతున్నాను.